హలోండి అందరికీ వెల్కమ్ టు డిఎన్ కిచెన్. ఈరోజు అయితే నేను కడాయి చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు చికెను, అలానే బియ్యము. నేను ఆల్రెడీ బియ్యం నానబెట్టుకొని పెట్టుకున్నానండి. కారం, అలానే అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా నెయ్యి, అలానే పుదీనా. అసలు సింపుల్గా అయిపోతుందండి. అలానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, బిర్యానీ మసాలా, అలానే అలానే ధనియాల పొడి, అలానే ఉప్పు, పెరుగు. ఇప్పుడు మొత్తం ఒకసారి మనము ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, పెరుగు అన్నీ కలిపి చికెన్లో పెట్టుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన. అప్పుడు మనకు చికెన్ ముక్క అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అసలుకి ఒక హాఫ్ అన్ అవర్ మొత్తం కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మనకు ముక్క బాగా టేస్ట్గా ఉంటుంది. ఒక తర్వాత ఒకటి మొత్తం ఇందులోకి వేసేసుకుందాము. పెరుగున వేసేసుకుందాము. ఇంకా కావాలంటే ఇందులోకి మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. బాగుంటుంది. అదొక టైప్ కూడా అది కూడా బాగుంటుంది. కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసేసుకుందాము. తగినంత సాల్ట్. ఇప్పుడు దీన్ని మొత్తం మనము కలుపుకుందాము. ఒకసారి కలుపుకొని మీకు టైం ఉంది అంటే ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మాకు అంతగా టైం లేదనుకుంటే ఒక 10 మినిట్స్ అయినా చాలు. ఉప్పు కారం ముక్కకు బాగా పట్టుకుంటుంది. అట్లా అంతే, ఏం లేదు. కొంత అసలు టైం లేదంటే కూడా ఇట్లానే మొత్తం మసాలా కలుపుకొని ఎంబడే కానీ తర్వాత కూడా వేసుకోవచ్చు. అలా అయినా బాగానే ఉంటుంది. ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా వీటెక్కాలి. అప్పుడే మనకు కడాయి చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్గా ఉంటుంది. మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయలు అనేది వేసుకుందాం ఇందులోకి. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువనే వేసుకోండి, గ్రేవీ బాగా తిక్కుగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకుందాము. ఇది బాగా గోల్డెన్ కలర్లోకి రావాలండి. అప్పుడే మనకు చికెన్ బిర్యానీ అనేది టేస్ట్గా బాగుంటుంది. ఫ్లేవర్ మొత్తం ఉల్లిపాయలోనే ఉంటుంది చికెన్ దమ్ బిర్యానీకి అయితే. అగో ఈ మాత్రం వేగినా చాలు. మనం ఇప్పుడు దీన్ని కొంచెం పక్కకు తీసుకుందాము దమ్ పెట్టడానికి. ఇప్పుడు ఇందులోకి మనము ఆల్రెడీ మసాలా మొత్తం కలిపి పెట్టుకున్నామే చికెన్ని, ఇందులోకి మొత్తం వేసేసుకుందాం. ఇంకా కొంచెం పుదీనా కూడా వేద్దాం తర్వాతలో. పుదీనా, అలానే చెక్క, లవంగం, యాలక్కాయ అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుందాము. అన్నీ వేసేసుకొని ఇలా కలుపుకొని మనం ఆల్రెడీ మసాలా ఐటమ్ దానిలోకి వేసినాం కాబట్టి ఇందులోకి ఒక అలా తర్వాతకి వేస్తే మనకు బాగుంటుంది. చికెన్ మొత్తం ఇందులోకి వేసేసుకున్నాము. ఆల్రెడీ మనము మసాలా మొత్తం కలిపి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా మొగ్గాలండి. చికెన్ ఫ్రై మనకి ఎలా అయితే అవుతుందో అలా బాగా మొగ్గించుకోవాలి మన నూనెలనే. కొంతమంది చికెన్ బిర్యానీలో నూనె తెగ వేసేస్తుంటారండి. చికెన్ బిర్యానీ నూనె పట్టుకోవద్దు, చూసి కొంచెం వేసుకోండి. ఎందుకంటే మనం దమ్ పెడేటప్పుడు పైన నెయ్యి కూడా వేస్తాం కదా, దానికి ఎక్కువ అయిపోతుంది. అందుకే నేను నూనె మటుకు కొంచెం తక్కువనే వేసాను. ఎక్కువ మటుకు వేసుకోవద్దండి. మనకు బాగుంటుంది బిర్యానీ తక్కువ వేసుకుంటానే. ఆయిల్ ఎక్కువ వాడకూడదండి అసలుకి. చికెన్ బాగా మొగ్గితే మనకు బాగుంటుంది. కాసేపు మూత పెట్టుకుందాం మనము. మూత పెట్టుకుంటే మనకు బాగా త్వరగా మొగ్గిపోతుంది చికెన్ దమ్ బిర్యానీ. చూడండి ఎంత బాగుందో చికెన్. అసలుకి మనం ఇలానే మొత్తం ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటుంది చికెన్ తిన్నీకి. ఆల్రెడీ మసాలా కలిపెట్టినాం కదా, చికెన్ ఇట్లయినా కూడా బాగానే ఉంటుంది తిన్నీక. మనకు కూర చేసుకుంటాం కదా, ఈ టైప్లో కూడా మనము చికెన్ కర్రీ చేసుకోవచ్చు. చూద్దాం ఒకసారి ఎలా ఉందో. వావ్, మసాలా మొత్తం వేసాం కదా, మంచి స్మెల్ వస్తుంది. ఇందులోకి ఒక చిన్న టమోటా కూడా వేసుకుందాం మనము. టమోటా వేయండి చికెన్ బిర్యానీలో, ఖచ్చితంగా బాగుంటుంది. ఫ్లేవర్ బాగా వస్తుంది అసలు టేస్ట్. ఒకసారి మొత్తం కలుపుకొని మనము ఇంకా కాసేపు మూత పెట్టుకుందాము.
అసలుకి బాగా వానలు వస్తున్నాయి కదండి. ఈ వానలకి వేరు వేరు చికెన్ బిర్యానీ తింటూ ఉంటే చాలా బాగుంటుంది కదా. చికెన్ అయితే మనకు ఆల్మోస్ట్ మొగ్గిపోయింది. ఇప్పుడు చిన్న మంట మీద పెట్టి అవతల మొగ్గిస్తున్నాను నేను. ఇప్పుడు మనము బిర్యానీ కావాల్సిన రైసు ఉడకపెట్టుకుందాం. మనం ఇప్పుడు ఇందులోకి మనం ఒక చెక్క, లవంగ, యాలక్కాయ వేసుకుందాము. కొంచెము బిర్యానీ మసాలా కూడా ఈ రైస్లో వేసుకుందాము. మన బియ్యం ఎంత బాగా నానబెట్టుకుంటే అంత బాగా వస్తుంది చికెన్ దమ్ బిర్యానీ మనకైతే. ఇది బాగా ఒక 70% ఉడికితే మనము ఇంకా మిగతా అది మనం దమ్ పెట్టుకున్నప్పుడు అదంతా కదే మొగ్గిపోతుంది. ఇంకా కొంచెం ఉడికితే మనకు బాగుంటుంది. పొంగు రావాలండి. ఒక పొంగు వస్తే మనకు సరిపోతుంది ఇంకా బిర్యానీ దమ్ పెట్టుకోనికే. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ బిర్యానీ అయితే అసలుకి. ఇప్పుడు మనకు 70% రైస్ అయితే ఉడికిపోయింది. మనం ఇప్పుడు దమ్ పెట్టుకుందాము. దమ్ పెట్టుకునిక కొంచెం చికెన్ పక్కకు తీసుకుందాం మనము. ఈ కడాయి చికెన్ దమ్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు అన్ని ఐటమ్స్ ఉండాలి కానీ ప్రాసెస్ కూడా అంత ఏమి ఉండదండి. సింపుల్గా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. మనకు మటుకు ఓపిక ఉండాలి అంతే కానీ సింపుల్గా చేసుకోవచ్చు. బాగుంటుంది అసలుకి. ఇప్పుడు ఇందులోకి మనము 70% ఉడికిన రైస్ వేసేసుకుందాము. బాగా మసాలా ఐటమ్స్ అన్నీ వేసినాం కదా. చికెన్ మొగ్గుతుంటే ఆ అరోమా బాగా తెలుస్తుంది మనకి అసలుకి. ముస్లిమ్స్ వాళ్ళు అయితే ఇంకా వాళ్ళు చేస్తారండి చికెన్ బిర్యానీ కానీ చికెన్ దమ్ బిర్యానీ కానీ. అసలు వాళ్ళ స్టైలే వేరుంటుంది చికెన్ బిర్యానీలో మటుకు అసలుకి. ఒక్కొక్కరు ఒక స్టైల్లో చేస్తారు. బాగుంటుంది బిర్యానీ అయితే మటుకు. ఇంకా డ్రై పీస్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అని, లెగ్ పీస్ బిర్యానీ అని, జాయింట్ బిర్యానీ అని అన్నీ చాలా ఉంటాయి అసలుకి. మనం చేసుకోవాలి కానీ చికెన్ బిర్యానీ అయితే ఈజీగానే అయిపోతుంది కానీ మటన్ బిర్యానీ కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. మటన్ బాగా ఉడకాలి కదా, అది కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది అంతే. అది ఫస్ట్ మటన్ని బాగా మగ్గించుకోవాలా. ఒక మామూలుగా చికెన్ బిర్యానీ మనకు గంట పడుతుంది. ఇంకా అది 2 hours పడుతుంది మరి. ఇప్పుడు రైస్ వేసాం కదా, కొంచెం వేయించుకున్న ఉల్లిపాయలు, కొంచెం పుదీనా కూడా దీనిపైన వేసేసుకుందాము. ఇప్పుడు మనం పక్కకు తీసుకున్న దమ్ పెట్టినాక చికెన్ కొంచెం పక్కకు తీసుకున్నాం కదా, అది కూడా ఇందులోకి మొత్తం వేసేసుకున్నాము. చాలు మనకి 2 layers చాలు దమ్కి. ఎక్కువ లేయర్స్ ఏం అవసరం లేదండి. మనకి వేసుకున్నప్పుడు వేసుకోనికి ఇబ్బంది ఉంటుంది అసలుకి. నేనైతే చాలా వరకు ఇలా 2 layers పెట్టుకుంటాను ఇంత బిర్యానీ కానీ. మేమిద్దరమే కదా, మాకు కరెక్ట్గా సరిపోతుందండి ఈ చికెన్ బిర్యానీ అయితే. మా ఆయనకు చాలా ఇష్టం అండి నేను చేసే చికెన్ బిర్యానీ అంటే. ఇప్పుడు మిగిలిన రైస్ కూడా ఇందులోకి వేసేసుకుందాం. ఇంకా మొత్తం వేసేసుకుందాం. చికెన్ బిర్యానీ బాగుంటుందండి ఈ వెదర్కి తింటూ ఉంటే. మనకు చికెన్ దమ్ బిర్యానీ అరుగున మారకుండా ఉండాలంటే పెన్నం పెట్టుకొని పెన్నం కాస్త వేరయ్యాక రొట్టె పెన్నం ఉంటుంది కదా, అది కొంచెం వేడయ్యాక ఈ కడాయి అనేది పెట్టుకోండి. మనకు అరుగున మారకుండా దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా మొగ్గుతుంది ఆవిరితోని కింద. బాగుంటుంది. ఇప్పుడు మొత్తం కొంచెం పుదీనా, వేయించుకున్న ఉల్లిపాయలు మొత్తం వేసేసుకుందాము. కొంచెం ఫుడ్ కలర్ ఎక్కువ వేసుకోవద్దండి. ఎక్కువ వాడకూడదు ఫుడ్ కలర్, లైట్గానే వేసుకోండి. అలానే కొంచెము నెయ్యి కూడా వేసుకుందాం మనము. నెయ్యి కంపల్సరీ వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది అసలుకి నెయ్యి వేసుకుంటే. చికెన్ దమ్ బిర్యానీ పుల్లలు వస్తుంది బిర్యానీ కూడా మనకు అతుక్కోకుండా. ఇప్పుడు మనము ఒక 5 minutes పెన్నం పెట్టుకున్నాం అనుకో, కొంచెం వీటెక్కేంత వరకు. తర్వాత మనము ఈ కడాయి అనేది దాని మీద పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఒక 20 minutes ఇలానే దమ్ పెట్టుకున్నామంటే దీని మీద ఏదైనా బరువు ఖచ్చితంగా పెట్టుకోండి. అప్పుడే మనకు చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి చికెన్ బిర్యానీ అయితే మనకు ఎంత బాగుందో. చాలా బాగుంది కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇంకా నేను మా ఆయన అయితే తింటున్నాం ఇప్పుడు. ఇంకా